చెబుతున్నాడు. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు చెప్పుచున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు చూసినప్పుడు భక్తుడికి పౌలు దేవుడి ఆత్మచేత ప్రేరేపించబడిన వాడు మానవుడు కూర్చొని ఒక మాట చెబుతున్నాడు ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. ఈ మాటలు చూసినప్పుడు అందరూ పాపములు ఉన్నారని ఏ భేదము లేదంటాడు. మనుషులు అనేక రకాల భేదములు కలిగి ఉండవచ్చేమో కానీ పాపం అనేది మాత్రమే ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నట్లుగా దేవుని గ్రంథములు చేసి ఈ పాపం అనే దాన్ని పాపము చేయడం మాత్రం ఏ భేదము కూడా లేదంట. ఎల్లేని లేకపోతే యూదులని, తక్కువ కొలవారని, ఎక్కువ కొలవారు అని, జ్ఞానం కలిగిన వారని, జ్ఞానం లేని వారని, ధనికులని, దరిద్రులని తేడా లేదంట. దేనికి తేడా లేదు చెప్పండి? దేనికి తేడా లేదు? పాపము చేయడానికి తేడా లేదంట. ఎందుకు పాపము చేయడానికి తేడా? అందరూ పాపము చేయడానికి వడిసిన బోనసులు అయిపోయారు. దేవుడి గ్రంథంలో భక్తునిగా పౌలు చెబుతున్న మాట ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్తున్నాడు. మానవుడి యొక్క జీవితంలో అందరూ పాపములు ఉన్నారని దేవుని వాక్యము చెబుతుంది. చిన్నాడు కాడి నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో పాపం. ఈ పాపము చేయటానికి ఎవరి జీవితంలో ఏ భేదం కూడా లేదని చెప్పేసి దేవుని వాక్యము ద్వారా దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అన్నిట్లో భేదం ఉండవచ్చేమో కానీ పాపం అనేది మాత్రం అందరికీ సమానమైపోయిందంట. అందరూ పాపములు ఉన్నారు అని దేవుని గ్రంథములో ఉంది. మానవులందరూ పాపములు కనుక ఈ పాపం వల్ల వచ్చే జీవితము ఏమవుతుంది? మరణము అని దేవుని గ్రంథములో ఉంది. పాపములు వచ్చే జీవితం ఏంటి? మరణము. మరణమైన తర్వాత కలిగింది ఏంటంటే నిత్య అగ్ని గుండము అని దేవుని గ్రంథములో ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ పాపములు ఉన్నారు కనుక అందరూ పరిచేస్తున్న పాపమును పెట్టినాడు. వారు దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు. దేవుని గ్రంథం నుండి అందరూ పాపం ఉన్నారు కనుక మానవుడు దేవుణ్ణి చూడాలని జీవితం పాపని జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన దేవుని కృపను పోగొట్టుకుని అందరూ దేవుని దృష్టి లాగైపోయారంట. పాపాత్మలు అయిపోయారట. అందరూ కూడా నాశనములకు సంబంధించిన వాడు అయిపోయారని దేవుని గ్రంథంలో ఉంది. అయితే ఈ పాపము అనే నాశనాన్ని తొలగించుకోవడానికి పూర్వకాలంలో చూచినప్పుడు యాజకులను దేవుడు ఏర్పాటు చేసి వారి ద్వారా వాడు చేసిన పాపాల కొరకు గొర్రెలను, మేకలను, ఎద్దులను బలర్పించి వారు ఏం చేస్తున్న పాపాన్ని తొలగించుకుంటుండేవారంట. కానీ ఎన్ని గొర్రెలు కోసినా, ఎన్ని పశువులకు చెప్పినా, ఎన్ని మేకలనప్పు చెప్పినా వాళ్ళ జీవితంలో పాపం అనేది మాత్రము ఇప్పుడు అలా తిరిగిపోతూ ఉండేదంట. ప్రభువు ప్రియులారా, ఇట్టి పాపముల చేత మానవుని యొక్క జీవితం ఏమవుతుంది? శాపం వస్తుంది. శాపం వల్ల ఏమవుతుంది? నిత్య మరణం వస్తుంది. దానివల్ల మిగిలింది ఏంటంటే నరకంలో యాతన పడతారని దేవుని గ్రంథంలో ఉంది. అందుకే చేత దేవాది దేవుడు ప్రభువాని యేసు క్రీస్తు అందరూ పాపములు గనక ఆ పాపం వల్ల మనుషులు దూరం అయిపోతున్నారు. కాబట్టి మానవుడు దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవుడు మానవుడు చూడలేని పరిస్థితులు ఉన్నాడు. మానవుడికి దేవునికి మధ్య పాపం ఉన్నది కనుక ఆ పాపముని బట్టి మనుషుడు ఎన్ని రకాలుగా పూజలు చేసినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని రకాలుగా చేసినా మానవుడు దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. దేవుని దర్శనమును చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే పాపము అంటాడు. దేవునికి స్తోత్రం.
అందుకు చేతనే దేవాది దేవుడు ప్రభువాని యేసు క్రీస్తు సర్వ మానవులను రక్షించడానికి దేవాది దేవుడు దేవునికిని మానవులకిని మధ్యవర్తిగా కుమారుడిగా భూలోకానికి వచ్చి అందరి పాపముల కొరకైనా చనిపోయాడు. దేవుని గ్రంథములు దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు చనిపోయాడు? అందరి కొరకు. భేదము లేదు, వారు వీరుని భేదము లేదు. అందరూ పాపములు కాబట్టి అందరి పాపముల కొరకు ఆయన ఒక్కడి మన కొరకు చనిపోయాడు. మా పాపముల కొరకు చనిపోయాడు, మీ పాపముల కొరకు చనిపోయాడు, అందరు పాపముల కొరకు యేసు ప్రభువు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే దేవుని గ్రంథములో ఉంది, అందరూ పాపము చేసి మన జీవితంలో దేవునికి దూరస్తులైపోతున్నాయి కనుక ఆయన తన సర్వర మానవుల కొరకు తన ప్రాణధారము చేయటం వల్ల ఆయన కాచే రక్తము ద్వారా ప్రతి ఒక్క మానవుడు పాపముల క్షమాపణ జరిగి నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని గ్రంథములో ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరు నీతిమంతులుగా తీరుతారంటే యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారని, వారి దేవుని బిడ్డలుగా జీవించబడతారని, వారి దేవునికి రాజ్యములుగా వారసులవుతారని చెప్పేసి యేసు ప్రభు మనందరినీ కూడా ఈ పాపం అనేటువంటి శిక్షను తప్పించుకొని నరకములో పడవకుండా మనల్ని మోక్షములు పెట్టడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి మనకు ప్రాణదానము చేశాడు. మన ప్రభు అని యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రభువు ప్రియులారా, దేవుని గ్రంథములో ఉంది, దేవాది దేవుడంట మానవులకు పాపముల కొరకు తన ప్రాణం ఏం చేయాలంట? దానం చేయాలంట, పుణ్యం చేయాలని దేవుని గ్రంథములు ఉంది. సర్వమానవుల పాపముల కొరకంట దేవాది దేవుడు ఏం చేయాడంట? తన ప్రాణాన్ని తన ప్రజలకు ధర్మం చేసేయడంట. తన ప్రాణాన్ని తన ప్రజలకు ప్రాణాన్ని ఏం చేస్తాడు? తన ప్రాణానికి ఏం చేయాలి? రక్తం చిందించాలని చెప్తున్నాడు. ఆయన వారు ప్రాణం పెట్టాలని చెప్తున్నాడు. ఆయన పెట్టే దేవుడు ఎటువంటి వాడు అయి ఉండాలంట? పాపము లేని వాడు అయి ఉండాలని దేవుని గ్రంథములు. దేవునికి స్తోత్రం. ఎవరు పాపములు ఉండారా? సర్వ మానవుల యొక్క పాపములు తీసివేయటానికి వచ్చిన మహానుభావుడు దేవుడికి సర్వ మానవుల యొక్క పాపముల కొరకు బలైపోయిన దేవుడు ఎటువంటి అయి ఉండాలంట? పాపము లేనివాడై ఉండాలని దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడై ఉండాలని దేవునికి స్తోత్రం. కామ క్రోధ మతమత్యం లేనివాడై ఉండాలంట. భార్య బిడ్డలు లేనివాడై ఉండాలంట. వంశావళి లేనివాడై ఉండాలని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరున్నారు రోజుల్లో? మనకు వంశావళి ఉంది. తాతగారు ఉన్నారు, అమ్మమ్మ గారు ఉన్నారు, అమ్మ ఉన్నది, తండ్రి ఉన్నాడు, బాబు ఉన్నాడు, తాతకు వంశావళి అందరికీ ఉంది. ఎందుకు వంశావళి అంటే మనము తల్లి తండ్రులకు సంపర్కములు పుట్టిన వారము గనక, మానవుడు పాపములు పుట్టాడు గనక ఆ పాపం అనేది బీజము ప్రతి మనుషుల్లో ఉంది. కాబట్టి మనందరూ కూడా ఏమవుతుంది? ఆ పాపం అనేది బీజము ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. కాబట్టి మనుషులు ఎవరు కూడా నీతిమంతులు కాదట. మరి ఎవరు కూడా నీతిమంతులు ఎవరు అంటే? ఏ మహానుభావుడు కనబడ్డాలంటే, ఏ మహానుభావుని గొప్పవారిని చెప్పుకున్న ప్రతి వారి జీవితంలో ఏదో ఒక పాపం వారి జీవితంలో ఉంది. వారికి భార్య ఉన్నారు, వారికి బిడ్డలు ఉన్నారు, మనకి వెళ్ళే క్రామ క్రోధ మతమత్సరం కలిగిన వారు అయి ఉన్నారు, అపవిత్రమైన జీవితం కలిగిన వారు అయి ఉన్నారు. దానికి అందుకు చేత ఎవరు కూడా యేసు ప్రభువుకు సాటి రారు అని చెప్పేసి దేవుని గ్రంథము చెబుతుంది. దేవునికి స్తోత్రం. కానీ అందరి విషయంలో చూస్తూ ఏ దేవుడు గాని ఏ మానవుడు గాని మానవుడు గారు ప్రాణం పెట్టిన ఎవరు కూడా లేదంట. ఎందుకు చేత అంటే వాళ్ళ పాపం కలిగి పెట్టినా కానీ వాడు పెట్టి పాపం ఉండరు కనుక వాళ్ళు ప్రాణం దానం చేసినా కానీ వాళ్ళ పాపక్షమాపణ వాళ్ళ ద్వారా దొరకదట. అందుకు చేతనే యేసు ప్రభు సర్వ మానవులకు పరిహారం కొరకు ఏ పాపము లేనివాడిగా భూలోకానికి వచ్చాడు, పవిత్రగా వచ్చాడు, కామ క్రోధ మతమత్యం లేకుండా జీవించాడు, పవిత్రగా జీవించి అందరి పాపల కొరకు చనిపోయి అందరి నీతిమంతులుగా చేసి తన రాజ్యంలో ప్రవేశించబెట్టడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆ యేసు ప్రభు నమ్ముకుంటారో, ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుని రక్షణ పొందుకుని ఆయన బిడ్డలుగా జీవిస్తారో
అందరూ కూడా ఎలాంటి వారంట? నీతిమంతులుగా ఉంటారంట, పరిశుద్ధులుగా ఉంటారంట, దేవుని రాజ్యములకు వారసులు అవుతారని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. దేవునికి స్తోత్ర. దేవుని గ్రంథములకు మాట ఉంది, భూదిగది నివాసులారా మీరు నా వైపు చూడండి, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడునొక మాట పరిశుద్ధులకు దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్ర. ఏమని చెప్తాడు ఆయన? భూదిగతి నివాసులారా, భూమి మీద నివసిస్తున్న ప్రజలారా మీరు నా వైపు చూడండి, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేక మాట ప్రభువుని స్వీకరించి. ఎందుకు ఆ మాట చెప్తాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. దేవునికి స్తోత్ర. ఆయనలో పాపం లేదు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ మాట ఆయన సవాలు చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఆయన సవాలు చేసిన కాలంలో చూసినప్పుడు కొంతమంది విమర్శించిన తర్వాత యేసు మాట అన్నాడు, శాస్త్రులారా పరిచయాలారా ఇదిగో నాలో పాపం ఉన్నదని మీరు ఎవరిని నిరూపిస్తారా అని చెప్పినాడు. ఆయన ఒక పాపం కూడా పట్టుకోలేకపోయినాడు. దేవునికి స్తోత్రం. పాపము లేనివాడు మన ప్రభువు అని స్వీకరిస్తూ, పాపము లేనివాడుగా భూలోకములు వచ్చి పాపులని మన కొరకు తాను ప్రాణాన్ని పెట్టాడు, దానం చేశాడు, మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన కాచిన రక్తము ద్వారా మన పాపలు కలుగుతుంది, విముక్తి కలుగుతుంది, మన బలహీనతలకు స్వస్థత కలుగుతుంది. ఆయన ద్వారా భూలోకమున శాంతి సమాధానము దొరుకుతుంది, మోక్షము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో ఆ ప్రభువాని యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడనియో, మన పాపల పరిహారం కొరకు రక్తమును చిందించాడనియో, అయ్యా నిన్న పాపములు ఉన్నాను, నా పాపమునికి విముక్తి కలగాలని మన ఆశ కలిగి ప్రభు దగ్గర మనం ప్రార్థిస్తే మన పాపల పరిహారం కలుగుతుంది, మనకి విముక్తి కలుగుతుంది, కుటుంబ శాంతి సమాధానం జరుగుతుంది, మోక్షములో ప్రవేశించే రోజు మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనందరము ఆయన ప్రజలము దేవుని గ్రంథములు. దేవునికి స్తోత్రం. సరే, ఇంకొకటి మాట చెప్పి ముగిస్తా. దేవుని గ్రంథంలో సూచించినప్పుడు అపోస్తుల కార్యము 10వ అధ్యాయము, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదలు విషయాలను చదువుకుని ఈ కుటుంబంలో ప్రార్థించి సమయం ముగిస్తారు. ఇటాలీ పఠాలమనబడిన పఠాలములో శతాధిపతి అయిన కొర్నేలియుగా భక్తుడు ఉండెను. అతడు తన ఇంట్లో వారందరితో కలిసి దేవునియందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ సదాపడే మాటలో ఒక ఆయన కనబడుతున్నాడు. అతను క్రైస్తవుడు కాదు, యేసు ప్రభువును రక్షణ పొందిన వాడు కాదు. ఇటాలీ పఠాలంలో ఒక శతాధిపతి నీకు కుర్నేలుడు. శతాధిపతి శతానికి ఎంతమంది? 100 మంది. ఈ 100 మంది అధికారమైన మనుషులు. ఇతను మంచి వాద కలిగిన వాడుగా ఉన్నాడు. ఇతని చేతి కింద 100 మంది పనివారు ఉన్నారు. ఇలాంటి మంచి వాదన ఉన్నప్పటికీ అతడంట దేవుడంటే భయం కలిగి, దేవుడంటే భక్తి కలిగి, తాను తన కుటుంబము దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండేవారంట. దేవునికి స్తోత్ర. ఎవరెత్తనో గొప్ప ఉద్యోగస్తుడు. ఉద్యోగస్తులు ఖాళీ ఉంటుందా? దేవుని ఆరాధించాలని చెప్పండి అమ్మా. ఉద్యోగస్తులు ఖాళీ ఉండదు. మనకే ఖాళీ ఉండదు అనుకో, అన్నింటికి ఖాళీ ఉంటుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి మాత్రం మనిషికి ఖాళీ ఉండదు, అన్నిటికీ ఖాళీ ఉంటారు. కానీ ఈ యొక్క శతాధిపతి 100 మంది అధికారం కలిగినప్పటికీ ప్రతిరోజు కూడా 3 గంటల వేళ అతను ఏం చేసేవాడు? తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. దేవా, ఈ 100 మంది మీద అధికారిగా నేను వచ్చావు, ఈ 100 మంది నా చేతి కింద ఉన్నారు, కానీ నా జీవితంలో ఒకరికి అన్యాయము చేయకూడదు, నేను ఏ పాపము కూడా చేయకూడదు, నా కుటుంబం దీవించబడాలి, నా ప్రజలు దీవించబడాలి అని చెప్పుతూ అతను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ అనేక మంచి మంచి ధర్మ కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ కార్యం చేశాడు?
చెప్పండి, ఏ కార్యాలు? ధర్మ కార్యాలు అంటే మంచి కార్యాలు. మంచి కార్యాలు. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టి పెట్టడం, తల్లిదండ్రులు లేకపోతే ఆదరించడము, తిండిలకు భోజనం పెట్టడము, ఏవి మంచి మంచి కార్యాలు. తన ప్రజల యొక్క జీవిత అనాథులుగా ఉన్నట్టు వాళ్ళని ఆదరిస్తూ అనేక మంచి కార్యాలు చేస్తూ ఉండేవాడంట. దేవుని మందిరాలకు సహాయం చేస్తూ ఉండేవాడంట. అనాథి పిల్లలకు పోషిస్తుండేవాడంట. అనేక రకాలుగా ధర్మం చేస్తూ అనేక విధాలు చేస్తూ ఉండేవాడు. కానీ అతడు దేవుడిని భయం కలిగి భక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అతని జీవితంలో ఎన్ని ధర్మ కార్యాలు చేసినా కానీ నేను చేసిన ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి వెళ్తాయన్న మాట అతను ఎప్పుడు అనుకోలేదంట. ఏమనుకోలేదు, నేను ఎన్ని ధర్మ కార్యాలు చేసినా కానీ దేవుని నాకు చేసిన ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి వెళ్తాయని మాత్రం నాకు తెలియదంట. ఈనాడు చాలా మందికి తెలిసిపోదు ధర్మ కార్యాలు చేస్తారు. ఏ రకంగా చేస్తారో, ఏ రకంగా చేస్తారో తెలుసు కదా. చేయవలసిన విధముగా చేయరు. ఒక భిక్షగాడు వచ్చేసరి రీతిగా దానం చేయరు. అమ్మా దేహి పెట్టాను దేహి అంటే ఆ ఇల్లు నాకు చెయ్యి కాలేదు అంటారు. ఏం కాలేదు? నా చెయ్యి కాలేదు, చెయ్యలేకపోయింది. ధర్మం వచ్చేవాడికి ఇష్టం ఉండదు, కొందరు చేయరు. నాకు చెయ్యి కాలేదు. అంతగా ధర్మం చేస్తారనుకో గుప్పుడు బిగించేస్తారు, అలాగే తీసుకొచ్చి అలా చేస్తారు. గుప్పుడేమో గుప్పుడులాగా ఉంటుంది. ఈ గుప్పుడు బిగింతారు, ఈ గుప్పుడు కింద వచ్చి విన్నే చూసి ఎలాగుంటుంది. ధర్మం చేసేస్తారు. దేవుని బిడ్డలారా, ధర్మం అనేది యథార్థమైన మనసుతో చెయ్యాలి. ఒక పవిత్ర బుద్ధితో చెయ్యాలి. ఒక యథార్థమైన బుద్ధితో చెయ్యాలి. ఆ ధర్మం తీసుకునే వారికి సంతోషం కలుగుతుంది, ఇచ్చిన వారికి దీవుని కలుగుతారు. దేవునికి స్తోత్రం. కానీ తెలిసి ఉండే ధర్మం చేస్తారు, కానీ ఏ రకంగా చేస్తారో తీరు. కానీ ఈ కొన్నిలు చేసే ధర్మం అది అటువంటిది కాదు. దయాదాక్షిణ కలిగి ధర్మం చేస్తున్నాడు, ప్రేమతో ఆదరిస్తున్నాడు. అతను చేసిన ధర్మ కార్యాలు ఇతను చెప్పుకోవాలని ఆలోచన లేకుండా చేస్తుండేవాడు. అతను చేసిన ధర్మం దేవుని దగ్గర చేరుతుందని ఆలోచన లేకుండానే ధర్మం చేస్తుండేవాడు. ఇతను ఎవరిద్దరు? ఉద్యోగస్తుడు. దేవునికి స్తోత్ర. శతాధిపతి. అతను దేవుని ఎరిగిన వాడా? లేదు. యేసు ప్రభు నమ్మకం లేదు, కానీ యేసు ప్రభు మాత్రం తెలుసు, అంతే. ఈ విధమైన కాలంలో ఒక రోజు ఏం జరిగిందంట, తన గదిలోనికి వెళ్ళి అతను ప్రార్థన చేస్తున్నాడంట. గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంటిలో ఒక ప్రకాశం వెలుగు ప్రకాశించిందంట. దేవునికి స్తోత్ర. ఏ వెలుగు ప్రకాశించింది? వెలుగు, ఒక ప్రకాశం వెలుగు ఆ ఇంట్లో ప్రవేశించింది. ఆ వెలుగు ప్రవేశించగానే ఆ వెలుగును చూస్తూ భయపడుతున్నాడు. ఎవరో అధికారి, ప్రాయక కొన్నేరునిక భక్తుడు భయపడుతున్నాడు. ఆ యొక్క వెలుతురులో నుండి, ఆ ప్రకాశం వెలుగులో నుండి ఒక స్వరం పడుతుంది. కొన్నేలు కొన్నేలు అని పిలుస్తున్నాడు. ఈ మాట వినగానే ఆ దర్శనం రోజుతో ఆ స్వరం విని అతను గడగడ వరకు పోతున్నాడు. చేతులు వగ్గాడు. ప్రభువా ఏంటిది అని దోషలికినప్పుడు అక్కడ అంటాడు దేవుడు, కొన్నేలు నీవు చేసిన ధర్మ కార్యములన్నీ కూడా నా దృష్టిలో కనబడుతున్నాయని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అతను చేసిన మంచి కార్యాలు ఎవరు కనబడుతున్నాయంట? దేవుడు కనబడుతున్నాయంటే దేవుడికి స్తోత్రం. ఎంత సంతోషం. ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఉద్యోగస్తుడు, మంచి వాదగండి వాడు, 100 మంది చేతి కింద పనివారు ఉన్నారు. అలాంటి వ్యక్తి యొక్క జీవితంలో గర్వమది లేకుండా, అతిశయమది లేకుండా, దేవుడి భయం కలిగి తాను తన కుటుంబం దేవుడిలో ప్రార్థన చేస్తూ ధర్మం చేస్తున్న కాలంలో చూసినప్పుడు దేవుడే ఉన్నాడు, నువ్వు చేసిన ధర్మ కార్యాలన్నీ కూడా నా ఎదురు కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నాయంట? దేవుని కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువును ప్రియులారా, దేవుని విడలారా, మనము చేసే కార్యాలు దేవుని కనబడాలంటే మనము కూడా యథార్థవంతుడిగా చేస్తేనే దీవించబడతా. ప్రజలు చెప్పుకుంటానండి ఊరికి ఏ ధర్మం దేవుని దగ్గర చేయాలి. దేవునికి స్తోత్రం. నేను ధర్మం చేస్తాను హో అని ఊరుగులు 3 మంది చేస్తారు. నేను చేస్తానని చెప్పుకోవాలి, చాలా మంది చేస్తారు. చెప్పుకోవాలంట. పాలైన ధర్మం చేయాలి, అందరూ చెప్పుకోవాలంట.
కానీ కొన్ని అలా చెప్పుకోలేదు. ధర్మ కార్యములు చేస్తున్న కాలం ఇవన్నీ నేను కనబడుతుందని చెప్పిన తర్వాత ఏం చేస్తాడు గనుక ఇంక రూపులు మానేశాడా చెప్పండి. ఎందుకు చేత? నేను చేసిన ప్రార్థన, నేను చేసిన భక్తి దేవుని దగ్గర వెళ్ళిపోయింది కాబట్టి చాలు మానేశాడా? మానేలేదమ్మా, చేస్తున్నాడు దేవుడికి. దాన్ని మానేద్దరు చాలా మంది. అదే నేను చాలా భక్తుడు అయిపోయాను. దేవుడు చెప్పాడు నా కుడుకాన్ని భక్తి కూడా అయిపోయావు, నా కూతురు భక్తి పడని చెప్పాడు, నువ్వు చేసిన ధర్మకాన్ని కనబడతానని చెప్పాడు, ఇక నువ్వు మానేదని కూడా చాలా మంది. అది భక్తి కాదు. తను చేసిన ధర్మ కార్యాలు తిరిగిన తర్వాత ఈ కొన్నేళ్ళు ఆశ్చర్యపడిపోయాడు. దేవా, నేను చేసిన ధర్మ కార్యాలు నీ దగ్గరికి చేస్తాన సంగతి నాకు తెలియకి నేను చేస్తానయ్యా అని చెప్పి సంతోషిస్తూ ప్రభు యొక్క పాదాల దగ్గర పడి సాగిలు పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ సంతోషిస్తున్న కాలంలో దేవుడు ఒక మాట అన్నాడు, కొన్నేళ్ళు నీవన్నీ ధర్మ కార్యాలు చేస్తున్నా కానీ ఒకటి మాత్రం కుదువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏం కుదువు అన్నాడు? నువ్వన్నీ చేస్తున్నావు కానీ ఒకడు తక్కువ నీకు అన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు? నువ్వు రక్షణ పొందావా? నువ్వు రక్షణ పొందావా? నా తండ్రి పాపములు కడగబడడానికి బాప్తిస్మం పొందావా అని అడిగినప్పుడు కొన్ని అన్నాడు, ఏం అవనైపోయాడు. మానవుని యొక్క జీవితంలో ఎన్ని ధర్మ కార్యములు చేస్తున్నా, ఎన్ని మంచి మంచి కార్యములు చేస్తున్నా అది దేవుడి దగ్గర ఉంటాయి, జీవించబడతాడు. కానీ ధర్మ కార్యములు చేసినంత మాత్రాన మనుషుడు మోక్షము చేరలేడు అని యేసు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కొన్ని కలిగి వెళ్తాడు, మోక్షానికి వెళ్తాడా? చెప్పండి, వెళ్తాడా? లేదు, దీవించబడతాడు. అతను చేసిన కార్యాలను కూడా తన కుటుంబం, తన భార్య, తన బిడ్డలు ఉద్యోగం దీవించబడతారు. దేవుడు అన్నాడు, నీవన్నీ నా శరీరంగా చేరే గనుక ఒకటి నీవు నా రాజ్యములు చేరాలంటే నా రక్షణ పొందుకోమని ప్రభు చెప్పాడు. దేవుడు ఏం పొందుకోమన్నాడు? నా రక్షణ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మినవాడు దేవుని రాజ్యంలో తన తండ్రి దేవుని దగ్గర సంతోషిస్తాడు. నమ్మనివాడు నరకనకు పోతాడు. కొన్నేళ్ళు నువ్వు నా దగ్గర రావాలనుకుంటున్నావా అని చెప్పాడు. కొన్ని దేవుని మాటకు లోబడిన తర్వాత కొన్ని అన్నాడు, ఇది గొప్ప దగ్గర దైవ సేవకుడు ఉన్నాడు. అతను పిలిపించుకొని నా మాటలు విను, నువ్వు రక్షణ పొందు అని చెప్పిన తర్వాత కొన్ని వెంటనే కొన్ని దేవుడు అన్నాడు, కొన్నేరు ప్రతి మనుషులు పాపి, అతి పాపరికి పరిహారం కలగాలంటే నా రక్షణలో కలగబడాలి, నా ద్వారా రక్షణ పొందాలి, నా బిడ్డగా స్వీకరించబడాలి. అప్పుడు నీవింకను దీవించబడి నా రాజ్యంలో ఉంటామని యేసు చెప్పగానే కొన్నేరు తన పాపిని గ్రహించాడు. తన ధర్మకార్యములు చేయటమే కాకుండా యేసు ప్రభు నామమున రక్షణ పొందుకుని బాప్తిస్మం పొంది యేసు ప్రభు బిడ్డగా జీవిస్తే అతను దేవుని రాజ్యంలో వసడానికి దైవ దీవుని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలశంలో ధనవంతులే కావచ్చు, దరిద్రులే కావచ్చు, అందరూ పాపములు ఉన్నారు. అందరూ పాపములు పోగొట్టడానికి యేసు ప్రభు మరొకరు చనిపోయాడు, మరొకరు ప్రాణదానం చేశాడు. మన పాప విముక్తి కలగాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో చేరడు. ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామమును కూడా నువ్వు మోక్షము చేరలేవు. ఈ నామమునే నీవు మోక్షమును చేరాలని యేసు ప్రభు చెప్పి, అందుకు చేతనే యేసు ప్రభు నామమునే మనం రక్షణ పొందితే నీతిమంతులుగా తీర్చబడతాము, మన పాపములు తొలగించబడతాయి, మన బిడ్డలు దీవించబడతాయి, కుటుంబ శాంతి, సమాధానము, మోక్షములు మన అందరిని మోక్షములు ప్రవేశించబెట్టకండి. అందరి కొరకు మనకు ప్రాణం పెట్టాడు మన ప్రభు అని చెప్పిస్తాడు. అని చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. రెండోసారి అని వచ్చే కాలంలో ఉన్నాం. అని వచ్చే కాలంలో ఎవరైతే నమ్ముకుని సిద్ధపడతారో ఆయన రాజ్యములు చేరతారు. నమ్ముకోకపోతే నరకం పోతాం. మనకి ఏది కావాలా? నరకం కావాలా? మోక్షం కావాలా? ఈ కుటుంబ భూలోక శాంతి సమాధానం కావాలా? శ్రమలు కావాలా? మన పాపను శాంతి కలిగించేవాడు దేవుడు, మన బ్రతుకులు దీవించేవాడు దేవుడు కనుక ఆ ప్రభుకు మన సృష్టి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం.
కుందేలు భక్తపరుడు యథార్థవంతుడు ధర్మములు చేశాడు. కానీ అతను దేవుని ద్వారా సంతోషించాడు. అతని బడి దేవుడు ఆనందించాడు. అంతలో దేవుడు పెట్టలేదు. నీవు శాశ్వతంగా ఈ భూలోకంలో నా కొరకు నీ బిడ్డగా ఉండాలి. ఒక దినము నా రాజ్యములు చేరాలంటే నేను చెప్పిన మాట ప్రశ్న నడవాలని చెప్పినప్పుడు కుందేలు ధర్మం చేస్తూ భక్తి చేస్తూ ప్రభు నామమును వెంబడించి రక్షణ పొందిగిని ఆయన కుమారుడిగా తీర్చబడి ఆయన రాజ్యంలో సంతోషించడానికి దైవ దేవుని పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి కావచ్చు మరి ఏ స్థితిలో ఉన్నప్పుడు ధనవంతులే కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, మరి ఎటువంటి వారు అయినప్పటికీ ఇది చేసే మంచి కార్యాలని కూడా దేవుని స్థలంలో దీవుని పొందుకోవచ్చు. అవసరం ఏంటంటే రక్షణ ప్రామోక్షం. దేవుని స్తోత్రం. అది రక్షణ పొందుకోవడానికి మన ప్రభువులు సిద్ధపడదాం. అంటే దీవుని పొందుకుందాం. ఈ రాత్రి ఈ కూడుకు ద్వారా ఈ కూటమునకు శాంతి సమాధానం శుభ్ర కలగాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థన.